సీరియల్ ఆ ఆ అంతమే ఆరంభం. రచయిత్రి వేమూరి శ్రీలత గారు. చదువుతున్నది చాందిని రాజేష్. ఎపిసోడ్ 20. ఆ ఉత్తరం. జరిగిన కథ. ప్రవళిక, మేఘ కంచికచర్ల వెళ్లి అన్నపూర్ణ, సత్యనారాయణ, శ్రీవల్లి అందరినీ ఎంక్వైరీ చేశారు. వాళ్ళ మాటల్లో యోగి ఎక్కువగా అబద్ధాలాడేవాడని, చాలా కోపిష్టి అని తెలుసుకున్నారు. ఎంక్వైరీ పూర్తవడంతో వెనుతిరిగారు ప్రవళిక, మేఘ. ఇక తరువాత కథ విందాం. ప్రవళిక కొంచెంసేపు ఆలోచిస్తూ, వీళ్ల మాటల వల్ల యోగి చిన్నప్పుడు తల్లి దగ్గర చాలా గారాబంగా పెరిగాడని అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత తనకి ఈక్వల్గా శిరీష్ కనిపించాడు. వినయ్, శ్రీవల్లులు అన్నపూర్ణమ్మ వాళ్లకు సొంత పిల్లలే. వాళ్ల తర్వాత అత్తమామల అటెన్షన్ తన మీదే ఉండాలని తల్లిదండ్రులు లేని యోగి ఆశపడటం సహజం. కాని తనతో పాటుగా శిరీష్ కూడా వాళ్లకి మేనలుడే. ఇంకో విషయం, శ్రీవల్లి పెద్దయ్యే కొద్దీ చెల్లెలుగా భావించేవాడేమో, కాని తను వచ్చిన వెంటనే తనతో పాటు శిరీష్ని కూడా శ్రీవల్లి బావా అని పిలవడంతో అప్పుడున్న తన మెంటల్ స్టేటస్కి ఈ కుటుంబం నాది, నా స్థానాన్ని శిరీష్ ఆక్రమిస్తున్నాడు అని భ్రమపడ్డాడు. కనుకే శిరీష్ని తన ప్రత్యర్థిగా అనుకున్నాడు. చిన్నప్పుడే వీళ్లు గమనించి మందలించి ఉంటే మెల్లగా మారేవాడేమో. కాని తల్లి తండ్రి లేని పిల్లవాడని జాలిపడి అతన్నేమీ అనకపోయేసరికి పెద్దయిన తర్వాత కూడా శిరీష్ని శత్రువుగానే భావించాడు అని వివరించింది ప్రవళిక. మేఘ అడ్మైర్గా ప్రవళిక వంక చూస్తూ, మేడం, మీరు సైకాలజీ చదివారా అని అడిగింది. సైకాలజీ చదివిన వాళ్లే కాదు, లాయర్లు కూడా మనుషుల మనస్తత్వాలను అర్థం చేసుకోవాలి అంది ప్రవళిక. మేడం, శ్రీవల్లి చెప్పిన మాటల ప్రకారం యోగి పెళ్లైన తర్వాత నుండి శిరీష్తో మాట్లాడుతున్నాడు, పర్వాలేదని చెప్పింది. ఆ అటెండర్ మాటలకు శ్రీవల్లి మాటలకు పొంతనలేదు. అంటే శ్రీవల్లి అబద్ధం చెప్పిందంటారా అని అడిగింది మేఘ. ఆమె మాటలకు ప్రవళిక, కావచ్చు, కాకపోవచ్చు. పెళ్లి కాకముందు ఏ ప్రేమికులకైనా ఎంతో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. పెళ్లైన తర్వాత భార్యాభర్తలుగా ఆ గ్యాప్ చాలా వరకు తగ్గుతుంది. అలా చైత్రతో ఇంటిమసి పెరిగిన తర్వాత యోగి మారుండొచ్చు. లేదా తన భర్త వల్లే చైత్రను చంపాడేమో, తన భర్త మీద కేసు రాకూడదు అని శ్రీవల్లి అబద్ధం చెప్పి కూడా ఉండవచ్చు. ఇక అటెండర్ మాట్లాడిన మాటలంటావా, అతను నిరక్షరాస్యుడు. ఆడవాళ్లంటే ఇలాగే ఉండాలి అనే ఒపీనియన్ ఉన్నవాడు. చైత్ర శిరీష్తో స్నేహంగా ఉండటాన్ని అపార్థం చేసుకుని మనతో అలా మాట్లాడాడు అనిపిస్తుంది అని తను ఆలోచించిన విషయాలు చెప్పింది. ఇక్కడితో అందరితో మాట్లాడటం అయిపోయింది కదా మేడం, ఇక మనం చేయవలసిందేమిటి? యోగి నిర్దోషిగా ఒక్క క్లూ కూడా దొరకలేదు కదా అంది మేఘ. చూద్దాం, అందరూ మాట్లాడింది రికార్డ్ చేశావు కదా అని అడిగింది ప్రవళిక. చేశాను మేడం. మనం ఫస్ట్ సీతారామయ్య గారి ఇంటికి వెళ్ళింది మొదలు ఇప్పుడు కంచికచర్లలో ప్రతి ఒక్కరి మాటల వరకు అన్నీ రికార్డ్ చేశాను అని చెప్పింది మేఘ. ఇదిలా ఉండగా జైలు కిచెన్లో జరిగిన అగ్ని ప్రమాదం యొక్క సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నాడు జైలర్. వాడిని లాక్కురండి అని కోపంగా అన్నాడు. అక్కడున్న సెంట్రీ, సర్, ఇంకో 3 రోజుల్లో అతని కేస్ హియరింగ్ ఉంది. ఈ సమయంలో మనం అతన్ని ఏం చేసినా కోర్టులో తెలుస్తుంది. నేరం ఒప్పుకుని జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న అతన్ని మనం ఏమైనా ఇంట్రాగేషన్ చేయాలన్నా అతన్ని లాయర్ సమక్షంలో చేయాలి అన్నాడు. ఇదంతా చేసి ఇంతమందిని చంపాలనుకున్న నా కొడుకును వదిలిపెట్టాలా? కోర్టు కళ్ళబడకుండా కొల్లబడవడం మన పోలీసులకు తెలవని విద్య. ముందు లాక్కురండి వాడిని అన్నాడు జైలర్. అతని సెల్లోకి వెళ్లిన సెంట్రీ గోడ మీద రాసిన కవితను చూస్తూ, అబ్బో, చాలా ఉందే నీ దగ్గర. నువ్వేమైనా సంభవామి యుగే యుగే అంటూ దుష్టులను అంతమొందించడానికి పుట్టిన మరణదేవతవా? నడు నడు అంటూ మెడ మీద చెయ్యి వేసి జైలర్ రూంలోకి తోసుకువెళ్లాడు. సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తూ లాఠీతో అతని గెడ్డమెత్తి, ఏంటిది అన్నాడు జైలర్. ఒక క్షణం చూసి నిర్లక్ష్యంగా తల తిప్పుకున్నాడు అతను. రేయ్, వీడిని గుడ్డలూడదీసి నుంచోబెట్టండ్రా, ఎనర్జీ డ్రింక్ తాగి వస్తాను అన్నాడు జైలర్. తన కోపం చూసి కూడా భయపడకుండా నిర్లక్ష్యంగా చూస్తున్న యోగిని చూస్తుంటే జైలర్కి అరికాలు మంట నెత్తికెక్కింది. ఆ తరువాత అరగంట సేపు అతని అరుపులు ఆ గదిగోడలో ఆపాయో, అతని పెదవుల వెనకే ఆ అరుపులు ఆగిపోయాయో, లేకపోతే నిర్లక్ష్యానికి మరో రూపమైన అతని మనసు బయటకు రానియలేదో కాని బయట వారికి ఎవరికీ అతని అరుపులు వినపడలేదు.
అరగంట తర్వాత మూట కట్టినట్లు ఉన్న అతని శరీరాన్ని సెల్లో విసిరేసి వెళ్ళిపోయారు సెంట్రీలు. కరిగిపోయిన కాలం, కరిగిపోతున్న జీవితం, కాలిపోయిన హృదయం, కాలిపోతున్న స్వప్నాలు అని నవ్వుకుంటూ కళ్ళు మూసుకున్నాడతను. యోగి, హౌ అన్లక్కీ యు ఆర్. ఒక్కటంటే ఒక్క క్లూ కూడా నిన్ను నిర్దోషిగా విడిపించడానికి దొరకలేదు. మొదటిసారి తన అంచనా తప్పిన సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది, కానీ మనసెందుకో అది నిజమని ఒప్పుకోను అంటుంది. యోగి నిర్దోషి అని తన మనసు బలంగా నమ్మబట్టే తను ఇంత దూరం వచ్చింది. కోర్ట్ హీరింగ్ ఇంకా 2 రోజులే ఉంది. యోగిని నిర్దోషిగా నిరూపించడానికి ఎటువంటి ఆధారం దొరకలేదు. ఎస్ఐ రాజేష్కి ఫోన్ చేసినా చైత్ర బాడీ గురించి ఎటువంటి ఎవిడెన్స్ దొరకలేదు అన్నారు అని ప్రవళిక ఆలోచిస్తూ ఉండగానే ఫోన్ మోగింది. చూస్తే ఎస్ఐ రాజేష్ చేస్తున్నాడు. ప్రవళిక ఆత్రంగా, ఏంటి ఎస్ఐ గారు, చైత్ర బాడీ గురించి ఏమైనా క్లూ దొరికిందా అని అడిగింది. అవతల నుండి ఎస్ఐ చెప్పింది విని గట్టిగా, వాట్, ఫైర్ యాక్సిడెంటా అంటూ అరిచింది. కంగారుగా మేఘ, ఏంటి మేడం, చైత్ర డెడ్ బాడీ కాలిపోయి దొరికిందా అని పక్క నుండి అడిగింది. ప్రవళిక నీరసంగా నో అంటూ ఫోన్ ఆఫ్ చేసి, యోగి ప్రిజన్ కిచెన్లో ఫైర్ యాక్సిడెంట్ అటెంప్ట్ చేశాడట. 20 మంది పైన ఖైదీలు చనిపోవలసింది. లక్కీగా త్రుటిలో ప్రమాదం తప్పిందట అని అంది. మేఘ బాధగా, అయ్యో ఏంటి మేడం, అతను మరీ ఇంత సైకోనా? ఇప్పుడు అతన్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు అని అంది మేఘ. ఇంతలో ఇల్లు ఊడుస్తున్న రాజీ, అమ్మా, ఈ పేపర్ ఏదో టేబుల్ కింద దొరికింది, ఏదైనా పనికొచ్చే పేపరేమో చూడండి అంటూ మేఘ చేతికిచ్చి వెళ్ళిపోయింది. ఆ పేపర్ విప్పి చదవడం మొదలుపెట్టిన మేఘ కళ్ళు విస్మయంతో పత్తికాయల్లా విచ్చుకున్నాయి. మేఘ కీచుగా, మేడం, దీనిలో చూడండి అంటూ అరిచింది. ఆ పేపర్ ఒక్క ఉదుటన లాక్కుని, చైత్ర రైటింగ్లా ఉందే అంటూ చదవడం మొదలుపెట్టింది ప్రవళిక. అమ్మా, మళ్ళీ నీతో నా బాధగాని ఆనందంగాని పంచుకోవలసి వస్తుంది అనుకోలేదు. పెళ్ళైన తరువాత నాకు అన్నీ యోగే అనుకున్నాను, కానీ ఆలంబనగా ఉండవలసిన అతని సహచర్యం నాకు అపసయ్యల్లా మారిందమ్మా. సరదాగా నేను ఆడిన ఒక్క అబద్ధం ఈరోజు ఇంతవరకు తెస్తుందనుకోలేదమ్మా. పచ్చబొట్టు నీ పేరని చెప్పినా ముందు నమ్మినట్లే ఉన్నారు, కానీ మళ్ళీ మధ్యలో అది నిజంగానే మీ అమ్మదేనా అంటారు. మీ అమ్మదైతే ముందే ఎందుకు వేయించుకోలేదు? శిరీష్ పరిచయమైన తర్వాత వేయించుకున్నావు అంటారు. పెళ్ళైన తర్వాత 3 సంవత్సరాలు కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నా కానీ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు సైవితో ఆనందంగా కలిసి ఉండాల్సిన టైంలో ఈ అనుమానంతో నాకు చచ్చిపోవాలనిపిస్తుందమ్మా. ఒకరోజు శిరీష్ శ్రీవల్లికి సర్ప్రైజ్ గిఫ్ట్ కొనాలి, నన్ను కొంచెం హెల్ప్ చేయమన్నాడు. ఫ్రెండ్ కదా, తప్పక తన కారులో ముందే వెళ్ళిపోయాను. యోగికి ఇన్ఫార్మ్ చేద్దామని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఛార్జింగ్ అయిపోయిందట. దానిలో నా తప్పేముంది? దానికి తను చేసిన గొడవకి అసలు జాబే మానేద్దాం అనిపించింది. కానీ సైవి భవిష్యత్తు బాగుండాలి అంటే ఇద్దరం ఉద్యోగం చేయడం తప్పనిసరి కదా. అయినా నేను తప్పు చేయనప్పుడు ఎందుకు ఉద్యోగం మానేయాలి? అయినా మా పెళ్లి తర్వాత శిరీష్తో బాగానే మాట్లాడేవాడు. తర్వాత ఏమైందో మళ్ళీ అనుమానించడం మొదలుపెట్టాడు. కానీ నేనెవరికి చెప్పుకోను. నువ్వుంటే కడుపులో దాచుకునేదానివి. అన్నపూర్ణ అమ్మ నాకు తల్లి లాంటిదే. అయినా తన మేనల్లుడు ఇలాంటివాడు అని ఏం చెప్పను? అమ్మా, యోగితో నా జీవితం పూలరథంలా సాగిపోతుందనుకున్నాను, కానీ అవతలి తీరం కనపడని గమ్యం అవుతుంది అనుకోలేదు. మేము ఆనందంగా ఉన్నామనుకునే నాన్నకు ఇవన్నీ ఏం చెప్పను? చివరకు అతని ప్రేమో కోపమో ఏదో ఒకటి నన్ను బతికిస్తుంది అనుకోవడం లేదు. సైవి కోసమైనా నేను బ్రతకాలి కదమ్మా. ఆ లోకంలో కూడా నిన్ను సంతోషంగా ఉండనివ్వని నీ నిర్భాగ్యపు కూతురు చైత్ర. మొత్తం చదివిన ప్రవళిక నిశ్చేష్టురాలై అలా కూర్చుండిపోయింది. ప్రేమ జీవితాన్ని ఇవ్వనూవచ్చు, జీవితాన్ని తీసుకోనూవచ్చు. యోగి జైల్లో ఫైర్ యాక్సిడెంట్ ఎందుకు చేశాడు? ప్రవళిక ఆ ఉత్తరం ద్వారా యోగికి శిక్ష పడేలా చేస్తుందా లేక కాపాడుతుందా? ఈ కేసు ద్వారా ప్రవళిక జీవితం ఎటువంటి మలుపు తిరగబోతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి. అంతమే ఆరంభం మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్లో.